హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దండ వైబ్స్. అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ రెసిపీ ఏంటో కొంచెం గెస్ట్ చేయండి. అన్ని చూసి ఇక్కడ ఉన్న స్టఫ్ టైటిల్లో ఉంటుంది కదా, ఆల్రెడీ తెలుసుంటుంది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా అంతే అంటావా? సో పులి బొంగరాలు గుర్తు తెచ్చుకున్నాం మేము. బోండాలు ఈవినింగ్ స్నాక్ అయినా కాదు, ఎప్పుడైనా లైక్ టిఫిన్ కానీ ఎప్పుడైనా బోండా ఈజ్ ఆల్ ద టైమ్, ఆల్ డే బోండా అంటారు నెల్లూరులో. సో కొన్ని ప్లేసుల్లో మనకి ఉదయం నుంచి సాయంత్రం దాకా దొరుకుతాయి. సో అట్లా పులిబొంగరాలు బోండాలని గుర్తు తెచ్చుకొని నేనైతే బ్యాక్ టు మై మెమరీకి వెళ్ళిపోయాను. మా మిసెస్కి షేర్ చేస్తూ ఉన్నాను. పాటూరు మా సుబ్రాంత్ తాతయ్య వాళ్ళ దగ్గరికి సమ్మర్ వెకేషన్లో వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ పులిబొంగరాలు అంటే స్నాక్, దాని రెసిపీ మిమిక్ చేసి కొంచెం కస్టమైజ్ చేసి మీకు ఇవాళ చేసి చూపిస్తాం. సో మన పులిబొంగరాలు బోండా రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దోసపిండి, స్టీల్ చేసిన దోసపిండి, మామిడి వేసి పెట్టుకున్న లోపల దాంట్లో కొంచెం నేను పులిబొంగరాలకి స్టీల్ చేశాను. సో ఈ లింక్ కావాలంటే మీకు మామిడి దోసపిండి వీడియో ఎలా చేయాలి ఏంటి అన్ని డీటెయిల్స్ ఇచ్చింది. లింక్ చూసుకొని మీరు హ్యాపీగా దోసపిండి కూడా ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఫాలో అవ్వండి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇట్లా కొంచెంగా దొంగతనం చేసిన దోసపిండి ఇంట్లో. ఓకే, సో పచ్చెనగ బేడలు, ఓకే, ఇవి కొంచెం కాల్చుకున్నవి. సో క్రిస్పీగా ఉండటానికి జస్ట్ ఏం ఆయిల్ ఏం అక్కర్లా, జస్ట్ నేను ఒక బౌల్లో తీసుకొని అట్లా వేడి ప్యాన్లో అట్లా రోస్ట్ చేసాం. సో ఒక 5-6 పచ్చిమిరపకాయలు బాక్స్ టైప్ కటింగ్, అండ్ ఒక ఇక్కడ దొరికే మా ఉల్లిపాయ ఒకటి, దాన్ని క్రష్ చేస్తే ఇట్లా ఒక హీప్ అయిపోయింది. ఇది దీంట్లో మెయిన్గా కావాల్సింది ఉల్లిపాయలు ఎక్కువ, కరేపాకు ఫుల్గా, పచ్చెనగ బేడలు, పచ్చిమిరపకాయలు, దోసపిండి. ఇవి మన బోండాలకి పులిబొంగరాలకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. దీంతోపాటు మీరు మీ పిల్లలు బాగా లైక్ చేస్తారనుకోండి, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. తురుము పెట్టిన క్యారెట్ వేసేస్తే సో ఫుల్గా ఎలా కావాలన్నా మనం కస్టమ్ చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ ప్లస్ మనం చేసుకునేది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. సో నా పిండి, కొంచెం ఉప్పు, అండ్ దెన్ అన్ని మిక్స్ చేద్దాం. ఎట్లా మిక్స్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇలా మన శనగబేడలు కలిపేస్తాను. అవి కొంచెం లోపల నానతాయి లోపల మన మిక్సింగ్లో. ఈ పులిబొంగరాలకి పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా పడతాయన్నమాట. మేము ఆల్మోస్ట్ 1/2 కప్ వరకు వేస్తున్నాము. The secret ingredients is పచ్చిశనగపప్పు for this recipe actually. అవి ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోవాలి. దీంతో పాటు కరేపాకు కూడా ఫుల్గా, మీరేమి కాంప్రమైజ్ కాకుండా వేసేసుకోండి కరేపాకు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఫుల్ బంచ్. ఇప్పుడే కట్ చేసుకొని వచ్చారు చెట్టు నుంచి. ఉప్పు తగినంత. మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి. తర్వాత ఇట్లా కరివేపాకు ఫ్రెష్ది, మామిడి ఇప్పుడు తెచ్చి క్లీన్ చేసి పెట్టింది. జస్ట్ రెబ్బలు తీసుకొని మీరేమి ఎంత ఉంటే అంత వేసేసేయండి. ఏం దాన్ని ఎంత వచ్చారు. సో ఇవి వన్స్ బోండాలో మనకు వచ్చినప్పుడు ఇట్లా పంట కింద పడేటప్పుడు టేస్ట్ సో గుడ్. మా పులిబొంగరాలు బోండాలు ఆ పాత చిన్నప్పుడు రుచుల్ని మెమరైజ్ చేసుకుంటూ లోపల ఆల్రెడీ మీరు చూసుంటారు వాటర్ వచ్చేసి. సో మా సుబ్రాంత్ తాతయ్యని, మా శాషయ్య మామయ్యని అందరినీ గుర్తు కూడా తెచ్చుకుంటున్నాం అనమాట. సో మాకు చిన్నప్పుడు ఎంత ఉండేదండి బోండా కాస్ట్? బోండా 50 NP అనుకుంటా. 50 NP, ఓకే, 50 NP. సో దాని తర్వాత కొంచెం నాకు తెలిసిన తర్వాత 1 రూపీ అయింది. అది 1 రూపీ అంటే ఎంత ఉంటుంది? బిగ్ సైజ్. సో మైసూర్ బోండా సైజ్ ఉండేది. మాకేంటంటే చిన్నప్పుడు పాటూరు వెకేషన్ స్పాట్ సమ్మర్లో. సో నేను మా ఆవిడకి చెప్తా ఉంటాను, పూర్తిగా చెప్పలేదు ఇప్పుడు ఈ వీడియో ఆపర్చునిటీ తీసుకొని మా ఆవిడకి కూడా చెప్పేస్తాను. సో అట్లా సెలవులకి సమ్మర్ హాలిడేస్కి పాటూరు వెళ్తే ఫస్ట్ సుబ్రాంత్ తాతయ్య, పాటూరు అమ్మమ్మ, శాషయ్య మావయ్య, పద్మత్త, రామ్ పినమ్మ,
సో కాంతక్క, గిరిజక్క, మాధవక్క వీళ్ళు సో హ్యాపీ వైల్ వాచింగ్ దిస్ వీడియో. సో అక్కడికి వెళ్తే సో అట్లా ఎట్లా అంటే ఇట్స్ లైక్ సమ్మర్ వెకేషన్ అనే కానీ అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. వాళ్ళంత బిజీగా ఉన్నా మేము వస్తే మమ్మల్ని ఎట్లా డే అండ్ లైక్ సేమ్ వచ్చినప్పటి నుంచి అంటే మొత్తం కేర్ చేయడం అంటే పిల్లలు అందరం అంత ఈజీ కాదు. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. చేసుకున్న తర్వాత ఆనియన్స్ మిగిలిన అంటే మొత్తం కలపాల్సిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఒకేసారి వేసేసుకొని సో ఇట్లా కలుపుకోవడం. సో అన్నీ వేసేసుకొని ఇట్లా మిక్స్ అయ్యేలాగా బాగా ఇట్లా కలుపుకోండి. నేను చెప్పాను కదా ఫస్ట్ అలా మా పాటూరు తాతయ్య దగ్గరికి వెళ్ళి పాటూరు డేస్ స్పెండ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేటప్పుడు రిటర్న్లో నెల్లూరు తాతయ్య. సో నెల్లూరు తాతయ్య వాళ్ళ ఇల్లు, తర్వాత నెల్లూరు నుంచి చింతారెడ్డిపాలెంలో చంద్రబాబాయి, రావణపిన్నమ్మ. సో ఇట్లా ప్రతి సమ్మర్కి ఒక ప్రివిలేజ్డ్ జర్నీ. ఇట్లా మా చైల్డ్హుడ్లో అట్లా పాటూరుకి వెళ్ళినప్పుడు ఇంటి నుంచి తాతయ్యతో మా సుబ్రహ్మ తాతయ్యతో శాషమామయ్యతో నడిచి వెళ్తుంటే వాళ్ళ ఇంటి నుంచి పొలంకి వెళ్ళేటప్పుడు దారిలో పులిబొంగరాల షాప్ అనమాట ఫేమస్. అక్కడ ప్యాక్ చేసుకొని పిల్లలందరం పొలంకి వెళ్ళి షెడ్ ఉంటుంది అక్కడ, అంటే వాటర్ పడతా ఉంటారు ఈవినింగ్ ఊరికి చెరువుకి. సో వాళ్ళు మేము వచ్చినప్పుడు ఏం చేస్తారంటే షెడ్ ఆన్ చేసి పెడతారు. మేము మొత్తం ఆ షెడ్లలో వాటర్ ఉంటాయి కదా, వాటర్ వదిలినప్పుడు పెద్ద టబ్ లాగా అనమాట ఆ ఎడ్జ్లో నుంచి దూకి ఫుల్గా ఎంజాయ్ చేసి షెడ్ పైన కూర్చొని పులిబొంగరాలు తినేవాళ్ళం. సో అది మా మెమరీ. దాంతోపాటు కావల్లో వెంకటేశ్వర థియేటర్, అక్కడ కూడా పులిబొంగరాలు. వెంకటేశ్వర థియేటర్ అంటే మాస్ సెంటర్ అనమాట. సో పెద్దపవన్ బస్ స్టాండ్ దగ్గర. ఇంకొక స్పాట్ కావాలో మాన్సా థియేటర్ క్లాస్ స్పాట్. అంటే అక్కడ బోండాలు కూడా అట్లే ఉంటాయి. వెంకటేశ్వర థియేటర్లో మాస్గా ఉంటాయి, కారం ఫుల్ ఉంటుంది. మాన్సా థియేటర్లో కొంచెం క్లాస్గా ఉంటాయి, సాఫ్ట్గా అంత కారం లేకుండా ఉంటాయి. మా నాన్న వాళ్ళు వాళ్ళ టైంలో వాళ్ళకి స్పాట్ ఈ కలవాలి, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంతా ఈవినింగ్ అక్కడ కలిసేవాళ్ళు. మేము 10th అయిపోయినాక మేము అప్పుడు కొంచెం గ్రోనప్స్ అంటే మేము వయసుకి వచ్చామంటే అప్పుడు మా బ్యాచ్ ఎక్కడికి వెళ్దామంటే వెంకటేశ్వర థియేటర్, మాన్సా థియేటర్, బోండాలు తింటాం, అవే పులిబొంగరాలు తింటాం, ఫుల్గా బాతాకాని వేసుకోవడం ఈవినింగ్ టైంలో, తర్వాత ఇంటికి వెళ్తాం. అది ఎప్పుడు వెకేషన్లలో ఈవినింగ్ టైంలో, చదివేటప్పుడు చదవడమే. ఓకే, అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్, చదువుకోవాలి ఫస్ట్, చదువుతో పాటు చేయాలి అన్ని. సో అప్పుడే చదువు మనకి ఇంపార్టెంట్. మన రూట్ అన్ని ఎగ్జిస్టెన్స్, ఏది మంచి ఏది చెడు అవన్నీ మనం చదువుకున్నప్పుడు బాగా ఒక ఆప్షన్గా తెలుసుకుంటాం. ఎట్లుండాలి, ఎలా ఉండకూడదు, ఏవి అడాప్ట్ చేసుకోవాలి, ఏవి అడాప్ట్ చేసుకోకూడదు, అవి. వాటితో పాటు ఈ స్కిల్స్ అన్నీ చదువుతో పాటు ఇవి వస్తే నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా దీన్ని ఎవరు ఆపలేరు. ఓకే, ఇట్స్ రెడీ నౌ. ఇంకా బోండాలు వేసేద్దామా? బోండాలు వేయటం మన జాబ్ కాదు. మన బోండాల జాబ్ వరకు హ్యాండ్ ఓవర్ టు ఝాన్సీ. కలిపి ఇవ్వడం ఇంకా ఝాన్సీ ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిపోయినట్లుంది, ఒకసారి చిన్నది వేసి చూస్తాం. బొజ్జకన్నపాయ ఆల్వేస్ వేసుకునేటప్పుడు చెయ్యి ఒకసారి తడిపేసుకొని. అన్నీ నేర్చుకున్నాం కానీ ఇట్లా నూనెలో వేసేది నేను నేర్చుకోలే ఇంకా. అది మన వల్ల కాదు. సో జస్ట్ దూరం నుంచి వేస్తే ఆయిల్ పైన పడుతుంది. సో జెంటల్గా చెయ్యి ఇలా వదిలేసామంటే. ఇంకోటి పులిబొంగరాలు టైగర్ టాప్స్ పేరు ఎందుకు వచ్చిందో కూడా రీసెర్చ్ చేయాలి. మరి
ఇప్పుడు మేము పులి బొంగరాలు చేసుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నాం తెలుసా? ఇండిపెండెన్స్ డే ఫైర్ వర్క్స్కి వెళ్తున్నాము. మేము అక్కడ గ్రౌండ్లో తినడానికి పులి బొంగరాలు తీసుకెళ్తున్నాము అన్నమాట. దట్స్ వాట్. అక్కడ ఉండే హాట్ డాగ్స్ బర్గర్లు తినలేక ఇవి మన ఫుడ్, ఇండియన్ ఫుడ్. మేము చాలా సింపుల్గా ఆలోచిస్తాం. డీప్ ఫ్రై ఐటమ్స్ అయినా కానీ ఓకే, మనకు కావాల్సిన రుచులు ఇలానే వస్తాయి. వాటిని ఎంజాయ్ చేస్తూ సబ్సిక్వెంట్ డైట్, ఎక్సర్సైజ్, వర్కౌట్ తర్వాత బాగా గ్రీనీ రా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వాటితో కాంపెన్సేట్ చేస్తాం. సో ఎక్కడ ఏది మిస్ అయ్యాం అనే ఫీలింగ్ ఉండకూడదు. సో ఫ్రై అవుతున్నాయి అన్నమాట బోండాలు. అండ్ దెన్ ప్యాకింగ్ కోసం హాట్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏది చేసినా వైనంగా ఉండాలి. వైనంగా చేస్తారనమాట. చేస్తే అట్లా చేయాలి, లేకపోతే చేసేది. మా ప్యాకింగ్ చూస్తారా? మేము ఏమేమి తీసుకెళ్తున్నాము. 1 minute. హియర్ ఈస్ ద ఐస్ బాక్స్. అండ్ దెన్ టడాన్! ice cubes, sodas, glasses and plates, and then we are packing some food also, and then chairs. 10 minutes, more than 10 minutes fry చేసిన తర్వాత వేడి బోండాలు రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మన బోండాలు టేస్టింగ్కి సిద్ధమా? ఎర్ర కారం. బోండాలు తినడానికి నాతో వచ్చేది ఎవరు? మేమందరం వస్తాము. గ్రౌండ్ లో చాలా మంది ఉన్నారు. సో ఈ లోపల నేను అప్పుడు దాకా ఆగలేను. సో టెంప్టింగ్ కాబట్టి నేను ఫస్ట్ రౌండ్ లైట్గా ఈ 3 కారప్పళ్ళు, ఒక చట్నీ అండ్ దెన్ మిక్స్ చేసి కొంచెం నెయ్యి అన్నీ కలుపుకొని సో ఎంజాయ్మెంట్కి రెడీ అవుతున్నా. వంశీ టేస్టింగ్. సో ఇలా మన వేడి బోండా చూసారా ఇట్లా. నేను చెప్పాను కదా, ఈ కరేపాకు శనగబాడలు ఇట్లా తగులుతుంటే కారప్పొడి ఇట్లా అద్ది కొంచెం నెయ్యి కారప్పొడి మిక్స్ చేసుకొని వెళ్ళిపోయారా పాటూరు? పాటూరు అంచుల దాకా. ఇప్పుడు నెక్స్ట్ బైట్తో షెడ్ మీదకి వెళ్తా. షెడ్ మీదకి వెళ్తారా? ఓకే. మరి మీరు రావట్లేదా ఇప్పుడు ఫైర్ వర్క్స్ కి? తినేది వస్తా. ఎంజాయ్ చేయండి. మేము గ్రౌండ్ లో ఎంజాయ్ చేస్తాం. వీఆర్ హెడింగ్ టు ఫైర్ వర్క్స్ అన్నమాట. ప్యాక్ విత్ హౌస్ ప్యాక్ చేసుకుని వెళ్తున్నాం. లిటరల్లీ అన్ని ఫుడ్, బోండాలు వాసన వస్తుంది. కార్ మొత్తం బోండాలు స్మెల్. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కూడా ఫైర్ వర్క్స్ చూపిస్తాం ఎలా ఉంటుంది గ్రౌండ్లో అనేది. స్టే ట్యూన్ గైస్. మొత్తం స్టఫ్ ప్యాక్ చేసేసుకున్నాం. బాయ్స్ ఆర్ వాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. హలో గైస్. ఊరికి వస్తున్నావా? వెళ్తున్నావా? ఓకే. ఏంటి ఏంటి మన ఊర్లో సమ్మర్లో చెరువులో అట్లా సద్దులే పెడతారు చూడు, అట్లే మేము కూడా ఇప్పుడు మేము ఒక 1 mile నడిచి వెళ్ళాలా. ఫుడ్ అండ్ బెడ్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం. కాదు, ఫస్ట్ చవటలు వచ్చేదాకా నడుస్తాం, కూర్చొని మళ్ళీ చవటలు పట్టేదాకా తినేస్తాం. మళ్ళీ చవటలేండి, చెమటలు పట్టేది మాకు పట్టవుగా తింటే. చేసింది మీరే
it's hard for me to find. Hammers on your head. You're on a mission and you're wishing someone could cure your lonely condition. Looking for love in all the wrong places. Ladies look pretty, guys tell jokes so they can see what you tell them what you need. You have yours, not so love is something cool, so don't just stand there. Baby, you got it. You want it. You got it. You want it. స్మాల్ మిడ్ నైట్ డిహెచ్ఎల్ అనమాట. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. సో ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తున్నాం. రైట్ నౌ టైమ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 10:30 యా or 11. 10:30 ఇప్పుడే అయిపోయిందంట. మొత్తం అయిపోయింది. ఎవ్రీబడి ద క్రౌడ్ ఈజ్ ఎంప్టీ, ట్రక్స్ ఆర్ ఎంప్టీ. పీటా చిప్స్ అండి అవి, పీటా చిప్స్, ఫైర్ ఆన్ వీల్స్. బొంగరాల రెసిపీలో, బొండాల రెసిపీలో నువ్వు మా సమ్మర్ వెకేషన్ పాటూరు తాతయ్య, నెల్లూరు తాతయ్య, మావయ్యలు, మైదులక్క, చింతారెడ్డి బాలం, రౌండ్ పిన్నమ్మ, ఈ జర్నీ అంతా చూసావు కదా చంద్రబాబాయ్. సో అట్లాగే నెక్స్ట్ ఇంకొక రెసిపీలో మన పెద్ద పవని, చిన్న పవని, కావలి, మాచవరం, ఒంగోలు, సుబ్మావ, రాజత్త, వీళ్ళ ఎక్స్పీరియన్స్, మేము అక్కడికి వెళ్తే ఏ ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళం, అది కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. We are going home now.